కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. సమస్యలతో కొట్టు పెట్టాలనుకున్నాను. ఒక హాస్పిటల్కి వెళ్తే ఏదో సమస్యలతో ₹1,00,000 పెట్టుకోలేదు, స్తోమత పెట్టుకోలేదు ఉంటుంది. ఎందుకంటే అది బయటికి చెప్పలేదు, అయ్యారు కదా, బయటికి చెప్పుకోలేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఎక్కడ గుళ్ళో ఉన్నటువంటి షెడ్లో ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఇల్లుగా ఉంటే సొంత స్థలం లేదు. సీనియర్ రవి గారు కొన్ని స్థలాలకు కూడా ఇవాళ 100 గజాల స్థలం లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. అయ్యగారు చాలాసార్లు అడిగారు, స్థలం ఇప్పించడానికి కూడా ప్రయత్నించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా ఊరు సర్పంచ్ నువ్వు జరగడమే, నేను జరగనిక. అతిథులందరికీ కూడా ధూపదీప నైవేద్యార్చకుల ఐక్యత. జై అర్చక, జై అర్చక, జై జై అర్చక, జై జై అర్చక. కనీస వేద ఉద్యోగ భద్రత, కనీస వేద ఉద్యోగ భద్రత, వాసన గారి నాయకత్వం. జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై జై అర్చక. భద్రత, కనీస ఉద్యోగ భద్రత, నీటి అర్చకులు, ఇంద్రమ్మ ఇండ్లు, జై అర్చక, జై అర్చక. వాసన గారి నాయకత్వం, వాసన గారి నాయకత్వం. జై అర్చక. మొత్తం ఇచ్చా అన్ని మొత్తం ఇచ్చా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీన సోమవారం నిజామాబాద్లో ప్రారంభమైనటువంటి అర్చక చైతన్య యాత్ర నేడు ఖమ్మం జిల్లాలో ముగుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున 600 మంది అర్చకులతో సమావేశము మరియు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధూపదీప నైవేద్య అర్చకుల ప్రధాన సమస్యలైనటువంటి ప్రతి నెల ₹35,000 వేతనం ఇవ్వాలని, కనీస వేతనము, ఉద్యోగ భద్రత కల్పించాలని ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వాన్ని, మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి సురేఖమ్మ గారిని ధూపదీప నైవేద్య అర్చకులు కోరేది ఒకటే, మా కుటుంబాలు, మా జీవితాలు వెలుగుపడడానికి ప్రతి నెల ₹35,000 వేతనాన్ని ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా శాంతియుతంగా ప్రతి కలెక్టర్లకి మరియు దేవాదాయ శాఖ అధికారులకి వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క సమంజసమైనటువంటి కోరికలను ప్రభుత్వాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అని చెప్పి, మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, జై అర్చక, జై అర్చక, జై అర్చక, ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, జై అర్చక. అర్చక చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు సంకల్పించినటువంటి అర్చక చైతన్య యాత్ర ఖమ్మంలో ముగింపు సభ జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 7,000 మంది ధూపదీప నైవేద్య అర్చకులు ఈ యాత్ర ద్వారా ధూపదీప నైవేద్య అర్చకులు ఏమేం కోల్పోతున్నారో వారి కోరికలన్నీ కూడా రాష్ట్ర సంఘం ద్వారా సేకరించడం జరిగింది. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులందరూ కూడా హాజరయ్యి అర్చకుల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా బ్రతకాలి అంటే సుమారు ₹25,000 పైన వేతనం కావాలని, అట్లాగే ఇవాళ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు గడవాలంటే ₹10,000 కావాలనేసి
నిర్ణయం చేయడం జరిగింది. మొత్తంగా 35,000 రూపాయలు ప్రతి అర్చకుడికి ఇచ్చి ధూపదీప నైవేద్య అర్చకుల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అట్లా ఎక్కడా లేనటువంటి విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అనేక మంది సేవాలాల్ అర్చకులు ఉన్నారు. వారికి కూడా సంఘం పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. జై అర్చక.